హాయ్ వివర్స్, వెల్కమ్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మనం కణ సంవర్ధనాలు, సెల్ కల్చర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో కణవర్ధనాల రకాలులో మొదట ఎట్లా తయారు చేస్తారు కణవర్ధనాలు చూసినట్లయితే, ఎదర్ అనిమల్ ఆర్ ప్లాంట్. మనం ప్లాంట్ నుంచి ఫస్ట్ టిష్యూని వేరు చేయాలా. టిష్యూని వేరు చేసి వాటి నుంచి కణాలని వేరు చేస్తే దాన్ని ప్రైమరీ కల్చర్ అంటాం. ఈ ప్రైమరీ కల్చర్ని తిరిగి సబ్ కల్చర్ చేయడం ద్వారా మనకి తర్వాత సెకండరీ కల్చర్స్ వస్తాయి. వాటి నుంచి సెల్ లైన్స్ని మనం సబ్ కల్చర్ చేసి సెల్ లైన్స్ని మరియు కంటిన్యూస్ సెల్ లైన్స్ని తయారు చేయొచ్చు. వీటిని తిరిగి స్టోర్ చేసి అగైన్ వీటిని మళ్ళీ సబ్ కల్చర్ చేసుకొని తిరిగి వీటి నుంచి సెల్ లైన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ప్రైమరీ కల్చర్స్ అగైన్ సెల్ లైన్స్, వీటిని స్టోర్ చేసుకోవడము, తిరిగి సబ్ కల్చర్ చేయడం. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఆ సెల్ టైప్స్ని బట్టి మనము సబ్ కల్చర్ చేసుకుంటూ ఉంటే అవి ఇమ్మోర్టల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కణవర్ధనాల రకాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ప్రైమరీ సెల్ కల్చర్ లేదా ప్రాథమిక కణవర్ధనం. ప్రైమరీ సెల్ కల్చర్ అంటే ఏమి అంటే, కణ సంవర్ధనంలో ప్రప్రథమంగా అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏర్పరిచిన ఆ కణాలనే లేదా ప్రాథమిక కణవర్ధనాలు. సో ఇక్కడ సెల్ కల్చర్లో మనం మొట్టమొదటిగా వీటిని తయారు చేస్తామంటే ఈ ప్రైమరీ సెల్ కల్చర్ని తయారు చేస్తాం. సో ఏ విధంగా చేస్తాం? దీనికోసం మొట్టమొదటిగా ఏదైనా కణజాలం నుండి కణాలని వేరు చేయడం జరుగుతుంది. మనం ఏదైనా ఇంట్రెస్టెడ్ కణజాలం తీసుకుని వాటి నుంచి కణాలను వేరు చేయడం జరుగుతుంది. ఈ కణాలను అనువైన పరిస్థితుల్లో అంటే వాటికి అనుకూలమైన పరిస్థితుల్లో పోషక మాధ్యమం లేదంటే మీడియంని కలిగిన గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో వాటిని వృద్ధి చెందించడం జరుగుతుంది. అంటే ఒక పెట్టి డిష్లు కానీ లేదా మనకి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ గురించి మనం ఈ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ కణాలను అనువైన పరిస్థితుల్లో పోషక మాధ్యమం కలిగిన గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో వీటిని వృద్ధి చెందించడం జరుగుతుంది. అటువంటి వాటిని మనం ప్రాథమిక కణవర్ధనాలు అంటాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూసినట్లయితే, ఫస్ట్ ఇది ఒక ఫిష్ అనుకుంటే దీని నుంచి ఒక కణజాలాన్ని వేరు చేసాం, చాప్ చేసిన తర్వాత దాన్ని మనం డైజెస్టివ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని తర్వాత కల్చర్ మనం ట్యూబ్లో అంటే ఫ్లాస్క్లో పెంచినట్లయితే దాన్ని ప్రైమరీ కల్చరు అనేసి చెప్తాం అనమాట. సో ఈ ప్రైమరీ కల్చర్ ఏర్పడే పద్ధతులు మనకి ఎంజైమాటిక్, మెకానికల్ మెథడ్స్ మరియు ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇది ప్రాథమిక కణవర్ధనం. సో ఈ ప్రాథమిక వర్ధన కణాలు 2 రకాలుగా ఉండొచ్చు. అవి అదెహరెంట్ సెల్స్ లేదా సస్పెన్షన్ సెల్స్ అని 2 రకాలుగా ఉండొచ్చు. బంధన కణాలు మరియు విడి కణాలు. బంధన కణాలు అంటే చూసినట్లయితే ఇవి పెరుగుదల కోసం ఇతర కణాలపైన లేదా ప్రక్కన ఉన్న కణాలపైన ఆధారపడడం జరుగుతుంది. సో వీటిని అడెహరెంట్ సెల్స్ లేదా బంధన కణాలు అంటాం. ఇవి ఉదాహరణ చూసినట్లయితే మూత్రపిండం వంటి అవయవం నుండి వేరు చేసిన కదలలేని చిక్కుకున్న కణజాలం. అంటే ఇది ఒక మూత్రపిండం నుంచి వేరు చేసిన కొన్ని కణాలని మనం బంధన కణాలు లేదా అదెహరెంట్ సెల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇమేజ్లో మనం చూడొచ్చు. ఇవి అదెహరెంట్ సెల్స్, అదెహరెంట్ ఫైబ్రోప్లాస్ట్ లైక్ సెల్స్, అదేవిధంగా అదెహరెంట్ ఎప్థియల్ లైక్ సెల్స్. ఈ విధంగా ఒక్కొక్కటి ఈ సెల్ టు సెల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో ఒక సెల్ ఇంకొక సెల్తో కానీ ఒక సెల్ ఇంకొక సర్ఫేస్తో కానీ ఇవి అతికి ఉంటాయి అన్నమాట, బంధించబడి ఉంటాయి. అందుకే వీటిని బంధన కణాలు లేదా అడెహరెంట్ సెల్స్ అని అంటాం. తర్వాత సస్పెన్షన్ సెల్స్, విడి కణాలు. పెరుగుదల కోసం ఇవి ఇతర కణాలపైన ఆధారపడవు మరియు ఇవి ఇతర కణాలతో సంబంధాన్ని కలిగి ఉండవు. అటువంటి కణాలని సస్పెన్షన్ సెల్స్ లేదా విడి కణాలు అంటున్నాం. ఉదాహరణకి రక్తం నుండి సేకరించబడిన కణాలు, ఉదాహరణకి లింపోసైట్లు. ఇవి చూస్తుంటే చూడండి, ఇవి ఈ యొక్క లిక్విడ్లో లేదా మీడియంలో తేలియాడుతూ ఉంటాయి. ఈ విధంగా ఒకదానితో ఒకటి ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట. ఇటువంటి కణాలను మనం విడి కణాలు అంటాం. తర్వాత ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ యొక్క లక్షణాలు చూసినట్లయితే, ప్రాథమిక వర్ధనంలోని కణాలు బాహ్య స్వరూపంలో మాతృ కణాలని పోలి ఉంటాయి. అంటే ప్రైమరీ కల్చర్లో ఉండే సెల్స్ మనం ఏ సోర్స్ నుంచి అయితే, ఏ జీవి నుంచి అయితే వేరు చేసామో వాటి యొక్క మాతృ కణాలని అవి పోలి ఉంటాయి. తర్వాత ఈ కణ విభజన సామర్థ్యం అనేది వీటికి పరిమితంగా ఉంటుంది. ప్రైమరీ సెల్ కల్చర్లో వాటికి సెల్ డివిజన్ కెపాసిటీ లేదా కణ విభజన సామర్థ్యం అనేది పరిమితంగా ఉంటుంది. అనగా వాటి జీవితకాలం తక్కువగా ఉంటుంది. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్స్ అని చెప్పొచ్చు. సో కణ విభజన సామర్థ్యం లిమిటెడ్.
అని తక్కువ కాలము ఇవి తర్వాత కణాలని ఉత్పత్తి చేయగలవు. ఈ కణాలు ఇన్వైవో ప్రయోగ పరిస్థితులకి బాగా ఉపయోగపడతాయి. సో ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ అనేటివి ఇన్వైవో ప్రయోగ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఇన్విట్రోలో మనం చేస్తుంటాం, ఎట్లయితే ఇన్వైవో పరిస్థితులు ఉంటాయో అలాగే ఈ కణాలు ఇన్విట్రోలో తోడ్పడడం జరుగుతుంది. సాధారణంగా ఇన్వైవో పరిస్థితుల్లో ఉండే అనేక విభేదీకృత కణాలు అంటే డిఫరెన్షియేటెడ్ సెల్స్ యొక్క లక్షణాలు కలిగి ఉండడం ఈ కణాల యొక్క ప్రయోజనకరం అంటే ఇది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎట్లా అంటే ప్రైమరీ కల్చర్స్లో ఉండే సెల్స్ ఇన్వైవో కండిషన్స్లో ఉండే అనేక అంటే ఆ డిఫరెన్షియేటెడ్ సెల్ యొక్క లక్షణాలు కలిగి ఉండడం అనేది ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. కానీ ఈ కణాలను వేరు చేయడం కష్టం కావడము, కణాల జీవితకాలం తక్కువగా ఉండడం మరియు కంటామినేషన్కు ఇవి సెన్సిటివిటీ లేదా సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉండడం అనేవి ఇక్కడ లిమిటేషన్స్గా లేదా లోపాలుగా ఉంటాయన్నమాట. ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ వేరు చేయడం అనేది అంత సులువైన పద్ధతి కాదు, మరియు కణాల జీవితకాలం అనేది తక్కువగా ఉంటుంది కనుక మరియు కంటామినేషన్ లేదా మనకి ఈ కంటామినేషన్ కంటే ఇతర ఏదైనా మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ నుంచి కంటామినేషన్స్కు చాలా సెన్సిటివిటీని కలిగి ఉంటాయి కనుక సో ఇవి మనకు ఒక లోపంగా ఉంటుందన్నమాట సెల్ కల్చర్స్లో ప్రైమరీ కల్చర్స్ని యూజ్ చేయడం. సో ఇంకా ద్వితీయ కణవర్ధనాలు లేదా సెకండరీ కల్చర్స్ అంటే ఏమో చూసినట్లయితే ఈ ప్రైమరీ కల్చర్ లేదా ప్రాథమిక కణవర్ధనం ద్వారా లభించిన కణాలను ఉపవర్ధనం లేదా సబ్ కల్చర్ చేయగా ఏర్పడిన కణాలను ఒక పాత్ర నుంచి వేరొక పాత్రకు మార్పిడి చేయగా ఏర్పడే కణాలనే మనం ద్వితీయ కణవర్ధనం అంటున్నాం. సింపుల్గా ప్రైమరీ సెల్ కల్చర్ అంటే ప్రైమరీ కల్చరు, ఆ ప్రైమరీ కల్చర్ నుంచి వేరు చేసిన కణాలని సబ్ కల్చర్ చేసి వాటిని మనము ఇంకొక అంటే వేరొక పాత్రలోకి అంటే ఇది ఒక పెట్టడిష్ కావచ్చు లేదా వేరొక ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాటిని గ్రో చేస్తే దీన్ని మనము సెకండరీ సెల్ కల్చర్ అంటున్నాం. సెకండరీ సెల్ కల్చర్ లేదా ద్వితీయ కణవర్ధనాలు. ఈ పద్ధతిలో మనము ఈ పెరుగుదల మాధ్యమాన్ని తొలగించి ఎంజైమ్లను ఉపయోగించి ఈ బంధన కణాలను విడదీస్తారు. సెకండరీ కల్చర్స్లో ఏం చేస్తారంటే ఆ బంధన కణాలను ఎంజైమ్లు ఉపయోగించి విడదీయడం జరుగుతుంది. ఇందులో కాలానుగుణంగా పెరుగుతున్న కణతంతువులకు తాజా పోషకాలు మరియు స్థలాన్ని అందించుట చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మార్చడం ద్వారా మనం పెరుగుదల మాధ్యమాన్ని తొలగించి తర్వాత విడదీసి మరి ఇతర ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ పెరుగుతున్న కణాలకి మరియు ఆ కణాల తంతువులకి తాజా పోషకాలు మరియు స్థలాన్ని అందించడం చేయొచ్చు. ఫ్రెష్ మీడియం ఇవ్వచ్చు మరియు ఫ్రెష్ సర్ఫేస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా సెల్ లైన్లు అంటే ఏంటి? సెల్ లైన్లు అంటే ఈ ప్రాథమిక కణవర్ధనను మొదట ఉపవర్ధనం చేయగా ఏర్పడిన కణాలను సెల్ లైన్లు అంటున్నాం. మనం ఇక్కడేమో సెకండరీ కల్చర్స్ అని చెప్పాం, ఇంకా నథింగ్ బట్ సెకండరీ సెల్ లైన్స్ అనమాట, సెల్ కల్చర్స్ అనమాట సెల్ లైన్లు అనేటివి. సో ఈ సెల్ లైన్లను ఈ ప్రాథమిక కణవర్ధం నుంచి ఫస్ట్ సబ్ కల్చర్ చేయగా ఏర్పడిన కణాలు మనం సెల్ లైన్లు అంటాం. లేదా సెల్ లైన్ అనేది శాశ్వతంగా ఏర్పాటు చేయబడిన ఒక కణవర్ధనం. సో ఇది ఒక సెల్ కల్చరు, మరి ఇది పర్మనెంట్ సెల్ లైన్స్ అనమాట. పర్మనెంట్గా ఏర్పాటు చేసిన ఒక సెల్ కల్చర్ అని చెప్పొచ్చు సెల్ లైన్స్ని. ఇది ఒక సెల్ లైన్ యొక్క ఇమేజ్. ఈలా సెల్ యొక్క సెల్ లైన్స్ అవేంటో మళ్ళీ తర్వాత చూస్తాం. సో ఇది సరైన లేదా మరియు తాజా మాధ్యమం మరియు నిర్దిష్టమైన స్థలంలో ఇవి నిరవధికంగా పెరుగుదలను చూపడం జరుగుతుంది. ఈ సెల్ లైన్లు సూటబుల్ మరియు తాజా మాధ్యమం మరియు నిర్దిష్టమైన స్థలంలో అన్కంట్రోల్ అంటే నిరవధికంగా పెరుగుదలను చూపడం జరుగుతుంది. ఆ గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇవి హేఫ్లిక్ పరిమితిని అధిగమించి అమర కణాలు అయ్యాయి. హేఫ్లిక్ పరిమితి అంటే ఏమో చూద్దాం. ఇమ్మోర్టల్ అమర కణాలు అంటే ఇమ్మోర్టల్ సెల్స్ అనమాట ఈ సెల్ లైన్స్ అనేటివి. హేఫ్లిక్ పరిమితి అంటే ఒక సాధారణ కణం యొక్క కణ విభజన ఆగిపోయే కంటే ముందు జరిగే కణ విభజనల సంఖ్య. అంటే ఒక సాధారణ కణం ఒక సొమాటిక్ సెల్ ఉందనుకుంటే ఈ కణ విభజన ఆగిపోవడానికి ముందు ఎన్నో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 30 to 40 సెల్ డివిజన్ జరుగుతాయి అనుకుంటే ఆ సెల్ డివిజన్ జరిగిన తర్వాత సీజ్ అయిపోతుంది అనమాట సెల్ డివిజన్. దాన్నే హేఫ్లిక్ లిమిట్ అంటున్నాం. సో కణ విభజన ఆగిపోయే కంటే ముందు జరిగే కణ విభజనల సంఖ్యనే మనం హేఫ్లిక్ పరిమితి అంటాం. ఇక్కడ చూసినట్లయితే చూద్దాం సెల్ డివిజన్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత టైం ఇక్కడ టైం తీసుకుని ఇక్కడ సెల్ డివిజన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాం. ఇది నార్మల్ సొమాటిక్ సెల్స్ ఈ విధంగా ఇక్కడ ఇంత ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ రేంజ్ లిమిట్ అయిన తర్వాత ఆ సెల్ డివిజన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, సెనసెన్స్ రావడం జరుగుతుంది. వాటిని ఏజింగ్ లేదా సెనసెన్స్ అంటాం.
తర్వాత స్టేజు క్రైసిస్ రావడము, తర్వాత అవి కణాలు సెనస్ అయ్యి మనం లాస్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఏఫ్లిక్ లిమిట్ అంటే ఈ ఒక సొమాటిక్ సెల్ సాధారణంగా కణ విభజనలు ఇంతవరకు జరుపుతుంది అనుకుంటే, సో దాన్ని మనం ఏఫ్లిక్ లిమిట్ అంటాం. సో ఈ ఏఫ్లిక్ లిమిట్ని ఈ సెల్ లైన్స్ అనేటివి అధిగమించి ఉంటాయి. ఏఫ్లిక్ లిమిట్ని ఈ సెల్ లైన్స్ అధిగమించి సో ఇమ్మోర్టల్ అయిపోయినాయి అన్నమాట. ఇమ్మోర్టల్ అంటే వాటికి మరణం ఉండదు, ఆ కణాలు నిరంతరంగా కణ విభజనలు జరుపుతాయి. ఇక్కడ చూసినట్లయితే దీనికి కారణం ఏమి అంటే, సాధారణ కణంలో కణ విభజనలు జరిగే కొద్దీ క్రోమోజోమ్లో ఉన్న లాస్ట్ టీలోమియర్ డిఎన్ఏ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ టీలోమియర్ లెంత్ అనేది ఒక క్రిటికల్ లెంత్కి వచ్చిన తర్వాత ఆ సెల్ క్రైసిస్ స్టేజ్కి చేరుకుంటుంది. సక్సెసివ్ సెల్ జనరేషన్ తర్వాత క్రైసిస్ స్టేజ్కి చేరుకొని ఆ సెల్ తర్వాత డివైడ్ అవ్వదన్నమాట. కానీ క్యాన్సర్ సెల్స్లో లేదా ట్యూమర్ సెల్స్లో ఈ టీలోమరేజ్ ఎంజైమ్ యాక్టివ్గా ఉండడం ద్వారా ప్రతి సెల్ డివిజన్కి ఈ టీలోమియర్ ప్రాంతం అనేది నిరంతరం డివైడ్ అయ్యి తర్వాత కణాలు అవి డివైడ్ అవుతూనే ఉండి ఆ విధంగా ఇమ్మోర్టల్ సెల్స్గా ఉండడం జరుగుతుంది అనమాట. కానీ నార్మల్ సెల్స్లో అవి క్రైసిస్ స్టేజ్కి వచ్చి సెనసెస్ అయ్యి కణ విభజన ఆగిపోవడం జరుగుతుంది. సో ఇది ఏఫ్లిక్ పరిమితి అనేది. సో సెల్ లైన్స్ అనేటివి ఏఫ్లిక్ పరిమితిని అధిగమించుతాయి అన్నమాట. అధిగమించి అమర కణాలైనవి. ఈ విధంగా ఇమ్మోర్టలైజేషన్ వల్ల అవి నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయన్నమాట. రైట్, నెక్స్ట్ సెల్ లైన్లు 2 రకాలు. ఇందులో ఫినెట్ లేదా ఫైనెట్ సెల్ లైన్స్ అంటే నిశ్చిత సెల్ లైన్లు లేదా నిశ్చిత కణపంక్తులు. రెండోది నిరంతర కణపంక్తులు లేదా కంటిన్యూయస్ సెల్ లైన్స్ అంటాం. వీటిని నిరంతర సెల్ లైన్లు లేదా కంటిన్యూయస్ సెల్ లైన్స్ అంటాం. ఫస్ట్ వన్ నిశ్చిత సెల్ లైన్లు లేదా నిశ్చిత కణపంక్తులు. సెల్ లైన్స్ని మనం కణపంక్తులు అని కూడా రాయొచ్చు తెలుగులో. ఉదాహరణకి ఏంటో చూద్దాం. నిశ్చిత సెల్ లైన్స్ వీటిలో పరిమిత కణ విభజన సామర్థ్యంను కలిగి ఉండి కణ విభజన నిలిచిపోయే సెల్ లైన్లను నిశ్చిత కణపంక్తులు లేదా నిశ్చిత సెల్ లైన్లు అంటాం. సో ఇవి ఇమ్మోర్టల్ కాదు. కణ విభజన సామర్థ్యం అనేది కొద్ది వరకు ఉండి ఆ కణ విభజన సామర్థ్యం కణ విభజన ఆగిపోవడం ద్వారా అవి కొన్ని కణాలను ఏర్పరుస్తాయి. అటువంటి కణాలని నిశ్చిత సెల్ లైన్లు అంటాం. సింపుల్గా చెప్పాలంటే నిశ్చిత సెల్ లైన్లు లేదా ఫైనెట్ సెల్ లైన్స్ అంటే అవి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్ కెపాసిటీ కలిగి ఉంటాయి. వీటి పెరుగుదల రేటు చూసినట్లయితే లేదా రెట్టింపు సమయం చూసినట్లయితే 24 to 96 అవర్స్ ఉంటుందన్నమాట. తర్వాత కంటిన్యూస్ సెల్ లైన్స్. ఈ సెల్ లైన్లో నిరంతరం ఒక మాధ్యమం నుంచి మనం వేరొక మాధ్యమంలోకి కానీ లేదా నిరంతర మాధ్యమ ప్రవాహంలో కానీ పెంచిన ఎడల ఈ నిరంతర కణపంక్తులు ఏర్పడుతూ ఉంటాయి. వీటికి మనం ఫ్రెష్ మీడియం ఇస్తున్న కొద్దీ ఇవి కంటిన్యూస్గా సెల్ డివైడ్ అవుతూ కొత్త కణాలను ఇస్తూనే ఉంటాయి. వీటి పెరుగుదల రేటు దాదాపు 12 to 24 అవర్స్ ఉంటుంది. వీటిని కంటిన్యూస్ సెల్ లైన్స్ అంటాం. వీటికి మరణం అనేది ఉండదు. ఇవి ఇమ్మోర్టల్ సెల్స్ అన్నమాట. రైట్, తర్వాత వీటిలో అన్యూప్లాయిడ్గా ఉండి క్రోమోజోముల సంఖ్య ఎల్లప్పుడూ డిప్లాయిడ్ మరియు టెట్రాప్లాయిడ్కి మధ్యగా ఉంటుంది. సింపుల్గా హెటెరోప్లాయిడీ అనొచ్చు. సో వీటిలో అన్యూప్లాయిడ్గా ఉంటుంది క్రోమోజోముల సంఖ్య, లేదా మనం హెటెరోప్లాయిడీ అంటాం. ఇక్కడ డిప్లాయిడ్ మరియు టెట్రాప్లాయిడ్కి మధ్యంగా ఉంటుందన్నమాట ఈ కంటిన్యూస్ సెల్ లైన్స్లో. నిరంతర కణాల యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు చూసినట్లయితే వీటి యొక్క పెరుగుదలకు తక్కువ సీరం అవసరం. కణాల వృద్ధి సాంద్రత పరిమితి అంటే డెన్సిటీ ఇండిపెండెంట్ ఉంటుందన్నమాట. కణాల వృద్ధి అనేది సాంద్రత పరిమితికి మించి ఉంటుంది. ఎన్ని కణాలు విభజన ఉంటాయి అక్కడ కణాల సంఖ్య కణాల పెరుగుదల అనేది సంఖ్య పెరిగినా కూడా మీడియం అక్కడ మనము పోషక మాధ్యమాన్ని ఇచ్చి ఉంటే అవి నిరంతరం కణ విభజనలు జరుపుతూనే ఉంటాయి అన్నమాట. కనుక కణాల వృద్ధి అనేది సాంద్రత పరిమితికి మించి ఉంటుంది. మరియు పాక్షిక ఘనరూప మాధ్యమంలో ఇవి వృద్ధి చెందుతాయి. తర్వాత ఇవి అన్యూప్లాయిడ్, ఆల్రెడీ చెప్పాం. అన్యూప్లాయిడ్ వీటి క్రోమోజోముల సంఖ్య అనేది టెట్రాప్లాయిడ్కి మరియు డిప్లాయిడ్కి మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ సెల్ లైన్స్ చూద్దాం. ఈ సెల్ లైన్స్ మనము ఏ విధంగా ఎందుకు ఉపయోగిస్తాము అంటే స్క్రీనింగ్ ఆఫ్ ది యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. మనం ఏదైనా క్యాన్సర్ డ్రగ్స్ని ట్రీట్ చేయొచ్చు. మనం ఇమ్మోర్టల్ సెల్ లైన్స్ తీసుకుంటాం. నేరుగా జీవి మీద ఆ డ్రగ్స్ని టెస్ట్ చేసే బదులు మనం ఆ జీవి యొక్క ముఖ్యంగా సెల్ లైన్స్ మీద పనిచేయచ్చు అనమాట. ఆ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ మీద ఆ డ్రగ్స్ని మనం ఇంజెక్ట్ చేసి వాటి మీద అవి ఎట్లా ప్రభావితం చూపిస్తాయో తెలుసుకోవచ్చు. తర్వాత సెల్ బేస్డ్ బయో అస్సే చేయొచ్చు. అంటే ఏదైనా వాటిని అస్సే చేయొచ్చు అనమాట. ఏదైనా అంటే ఆ సెల్ మీద మనం కరెక్ట్గా వాటి యొక్క డ్రగ్ కానీ ఏదైనా వాటి ఎఫెక్ట్ని తెలుసుకోవచ్చు. టు డిటర్మైన్ ది సైటోటాక్సిసిటీ,
అంటే ఏదైనా ఒక కణం మీద ఒక డ్రగ్ పనిచేసే ప్రభావం సైటోటాక్సిసిటీ, అంటే ఆ కణం యొక్క విష ప్రభావాన్ని, కణం మీద విష ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. తర్వాత ఇన్విట్రో స్క్రీనింగ్ ఆఫ్ సెవరల్ డ్రగ్స్. మనం ప్రయోగశాలలో చాలా ప్రయోగాలు, అంటే ఇన్విట్రో స్క్రీనింగ్ ఆఫ్, ఇన్విట్రో అంటే ఆల్రెడీ చెప్పాం ప్రయోగశాలలో చేసే పరీక్షలు. సో ఇన్విట్రో మనం చాలా మందుల్ని, అంటే డ్రగ్స్ని మనం ఇన్విట్రో, అంటే ఇన్విట్రో కండిషన్స్లో ఎక్స్పెరిమెంట్ చేసి వాటిని స్క్రీన్ చేయొచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ యాంటీవైరల్ వ్యాక్సిన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెల్ లైన్స్, ఎప్పుడైతే సెల్ లైన్స్ టెక్నాలజీ, సెల్ కల్చర్ టెక్నాలజీ డెవలప్ అయిందో తర్వాత చాలా వ్యాక్సిన్స్ అనేవి వైరల్ వ్యాక్సిన్స్ కనుక్కోవడం జరిగింది. ఉదాహరణకి పోలియో వ్యాక్సిన్. సో ఈ సెల్ లైన్స్ అనేటివి ప్రొడక్షన్ ఆఫ్ యాంటీవైరల్ వ్యాక్సిన్స్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత సెల్ ఫ్యూజన్ టెక్నిక్స్. సెల్ ఫ్యూజన్ అంటే కొన్ని కణాలని ఫ్యూజ్ చేసి మనం కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. ఉదాహరణకి హైబ్రిడోమా టెక్నాలజీ, అది తర్వాత క్లాసుల్లో చూస్తాం. తర్వాత జెనెటిక్ మ్యానిపులేషన్, మన జీన్ మ్యానిపులేషన్ చేసి ఎలా అవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి జీన్స్ కూడా తెలుసుకోవచ్చు. స్టడీ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ పొల్యూటెంట్స్ యూజింగ్ సెల్ లైన్స్. సో మనం ఒక పొల్యూటెంట్ కానీ ఏదైనా టాక్సిన్ కానీ ఆ సెల్ లైన్ మీద ఎట్లా ప్రభావితం చేస్తుంది ఆ కణాల మీద అని చెప్పేసి సులువుగా మనం స్టడీ చేయొచ్చు. స్టడీ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ నర్వ్ సెల్స్, మనం నాడీ కణాల యొక్క ఫంక్షన్స్ తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ క్యాన్సర్ రీసెర్చ్ అనేది ఎక్కువగా ఈ సెల్ లైన్స్ మీద జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సెల్ లైన్స్. ఈ సెల్ కల్చర్స్ జనరేషన్ టెక్నిక్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ click on bell button for get latest updates from my channel. Thank you dear learners once again.